అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి ఏడాదికో రోజు పులి. నబీసాహెబు పులివేషం చూసి తీరవలసిందే. దసరా వస్తే పిల్లల సంబరాలు ఒక ఎత్తు, నబీసాహెబు పులివేషం ఒక ఎత్తు. దూరంగా డప్పులు, టంకుటమా టంకుటమా, ఈలలో చప్పట్లు. నబీసాహెబు పులివేషం బయలుదేరింది. ఇళ్లల్లో జనం పనులొదిలేసి వీధిలోకి వచ్చారు. పిల్లా పాప భయపడి భోషాణాల క్రింద దాక్కున్నారు. డప్పులు పేలిపోతున్నాయి. చిక్ 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 చిక్. పులి వీధిలోకి వచ్చింది. వీరావేశంతో గెంతుతుంది. ఓ చేతిలో ఎముక, మరో చేతిలో నిమ్మకాయ. డప్పులు పెళపెళా మోగుతుంటే ఆట ఉధృతంగా సాగుతుంది. చూస్తున్న వాళ్ళకి నెత్తురు పొంగుతుంది. పులి బారలు బారలుగా వస్తుంది. చెంగు చెంగున గెంతుతుంది. పంజా విప్పి పైన పడుతుంది. ఎటు చూస్తే అటు గుంపు చెదిరిపోతుంది. పులికి భయపడి అందరూ దోవ ఇస్తున్నారు. నబీసాహెబు జగదేక వీరుడిలా రొమ్ము విరుచుకు ముందుకు నడుస్తున్నాడు. జై జయధ్వానాల్లాగా తప్పెట్లు మోగుతుంటే దేశాన్ని జయించి వచ్చిన చక్రవర్తిలాగా టీవీగా నడుస్తున్నాడు. ఇరుపక్కల మోగుతున్న డప్పులు, బారులు తీరిన జనం, ఈలలో చప్పట్లు కొడుతూ డబ్బులు ఎగరేస్తుంటే అంత టీవీతోటి ఆ డబ్బులు అందుకుని చెడ్డీలో దోపుకుంటున్నాడు. ఊరంతా తన్నే చూస్తుంది. ఊరంతా వీరవిహారం చేస్తున్నాడు నబీసాహెబు. అతని గుండెల్లో గొప్ప పొంగు. ఈ మనుషులందరికంటే తను గొప్పవాడినన్న భావం. డబ్బు దశకం, మేడలు మిద్దెలు ఉన్న వీళ్ళందరికంటే అతీతుణ్ణి అన్న చూపు. విసిరేస్తున్న డబ్బులు అందుకుంటున్న చక్రవర్తి సామంతరాజులు అర్పించిన కానుకలు అంగీకరిస్తున్నప్పటి హుందా. అలా సూర్యుడు నడినెత్తుకొచ్చేదాకా నబీసాహెబు పులై, వీరుడై, గండరగండడై విజయ విహారం చేస్తున్నాడు. అనుకున్న ప్రకారం డప్పులు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాకిట్లో అడుగుపెట్టేసరికి నబీసాహెబు స్వరూపం పూర్తిగా మారిపోయింది. బేలబేలగా చూస్తూ నడుము వంగిపోగా బిక్కుబిక్కుమంటూ అడుగులో అడుగేసుకుంటూ వచ్చాడు. భార్య అమీనాబీని చూస్తే చెడ్డ వణుకు నబీసాహెబుకి. డబ్బులు ఎన్ని దొరికాయి? ఉరిమినట్టు అడిగింది అమీనాబీ. మాట నాలిక దాటి బయటకు రాలేదు నబీసాహెబుకి. చిల్లరంతా పెళ్ళాం దోసిట్లో పోశాడు. దొడ్లోకెళ్ళి కిరసనాయిలు పెట్టి కడుక్కో అంది అమీనాబీ. పులి పిల్లిలా దొడ్లోకి జారుకుంది. పెళ్ళాం ఒళ్ళు తోమలేదు. ఓ మంచి మాట మాట్లాడలేదు. కష్టపడ్డావని మెచ్చుకోలేదు. తన్ను తాను తిట్టుకున్నాడు. కుళ్ళి బాధపడ్డాడు. ఒక్క పెళ్ళామే కాదు, ఊళ్ళో తనని ఎవరో మనిషిగా గుర్తించరు. కూలి పని కూడా ఇవ్వరు. వారానికో నెలకో చాటింపు వేయడానికి, తాషా కొట్టడానికి పిలుస్తారు. అంతకు మించి తనను మనిషిగా కూడా గుర్తించరు. అందుకే నబీసాహెబుకి జనమంటే కసి, కోపం. దసరాలో ఈ ఒక్కరోజే ఇష్టం. ఈ 4 గంటలే ప్రాణం. ఈ ఒక్కరోజు కోసం, ఈ 4 గంటల కోసం తను సంవత్సరం అంతా ఎదురు చూస్తాడు. ఈ 4 గంటలు తను పులి, వీరాది వీరుడు. మళ్ళీ సంవత్సరం తర్వాతే తనకు బ్రతుకు. ఆ రోజు కోసం నిరీక్షణ. ఊళ్ళో జనం కూడా నబీసాహెబు పులివేషం కోసం ఎదురు చూసేవారు. ఆ రాత్రి అన్నం తినేవాడు కాదు. తెల్లవారుజామునే లేచి రంగులు పూసుకునేవాడు. వంగిపోయిన నడుం బాణంలా బిగిసేది. కళ్ళల్లోకి నెత్తురు తన్నుకొచ్చేది. శరీరం పెరిగిపోయేది. దేహం వీరావేశంతో ఊగిపోయేది. ఊరు వాడ విలయతాండవం చేసేవాడు. తాండవం పెరిగిన కొద్దీ తప్పెట్ల మోతలు, ఈలలు హెచ్చేవి. పులివేషం అయిపోయిన తర్వాత కూడా ఎన్ని రోజులు చెప్పుకునేవారో. మర్నాడు మళ్ళీ మామూలు నబీసాహెబే. బిక్కుబిక్కుమంటూ బీడీలు అడుక్కునేవాడు. పెళ్ళాం చేత చీవాట్లు తినేవాడు. గంజి తాగి పడుకుని రాత్రిళ్ళు పులివేషం గురించి సంవత్సరమంతా కలలు కనేవాడు. నబీసాహెబు పెద్దవాడైపోయాడు. వెనకట్లా
పులివేషం కట్టలేకపోతున్నాడు. కుర్రకారు వేషాలు కడుతుంటే తను వేషం వేసుకోలేకపోయినా తప్పెట్లకు అనువుగా తను చిందు వేసేవాడు. కానీ ఆ చిందులో చురుకు లేదు, కళ్ళల్లో వేడి లేదు. అలసిపోయి ఊరేగింపు సగంలోనే ఆగిపోయి కుమిలిపోయేవాడు. కొంతకాలానికి ఆపాటి కూడా వీధిలోకి రాలేక కుక్కి మంచంలోనే పడుకున్నాడు. మళ్ళీ దసరా వచ్చింది. దూరంగా డప్పుల మోత, ఈలలో చప్పట్లు. మంచంలో పడున్న నబీసాహెబు ఒళ్ళు పొంగుతుంది. టంకుటమా టంకుటమా కాళ్ళు చేతులు లయగా ఊపుతున్నాడు నబీసాహెబు. చిక్ 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 మంచంలోనే పులైపోతున్నాడు. కళ్ళ వెంట దారలుగా కన్నీళ్ళు. రోజూ తిట్టిపోసే అమీనాబి చిక్కి శల్యమై పులైపోవాలని తపన పడుతున్న మొగుణ్ణి చూసింది. ఉన్నట్టుండి అమీనాబికి దుఃఖం వచ్చింది. మొగుడి దగ్గరకు వచ్చి ఆడిస్తున్న చేతుల్ని ఆప్యాయంగా పట్టుకుని, చాలయ్యా, ఆడినంతకాలం ఆడావు, నీ ఆట అయిపోయిందయ్యా, నీరసపడతావయ్యా అంటూ ప్రేమగా చూసింది. నబీసాహెబు ఇది కలవా నిజమా అని బిత్తరపోయి భార్య వైపు చూశాడు. భార్య కళ్ళల్లో కూడా కన్నీళ్ళు. నబీసాహెబు భార్య కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు, ఇంత మంచి మాట జన్మలో ఎప్పుడూ అనలేదు గదే. ఇంత సుఖమైన మాట వెనకననుంటే ఏడాదికొక్క రోజైందే జన్మంతా పులైపోయేవాణ్ణి గదే. కథ సమాప్తం.